జగన్ హయాంలో అరాచక పాలనకు తన వంతు సహకారం అందించిన ఐపీఎస్ అధికారుల సహకారంతో వైసీపీ పెద్ద నేత ముంబై హీరోయిన్ ని చిత్రహింసలకు గురి చేశారు. అంతేకాదు సదరు వైసీపీ నేత ఆ హీరోయిన్ మీద తప్పుడు కేసులు పెట్టాడు. ఐపీఎస్ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ కార్యాలయం నుంచి టాస్క్ ఫోర్స్ టీం ముంబైకి వెళ్లింది. హీరోయిన్ ను ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి 2024 ఫిబ్రవరిలో విజయవాడకి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఓ ప్రదేశంలో హీరోయిన్ ని ఆమె కుటుంబాన్ని 2 వారాల పాటు నిర్బంధించింది. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగి నాటి విజయవాడ సిపి ఎంటర్ కావడంతో కేసు అనేక మలుపులు తిరిగింది. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ అడ్డాగా ముంబై సినీ నటిపై వేధింపులు మొదలయ్యాయి. ఈ కేసులో కీలక పాత్రధారులుగా ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఉన్నారన్న ఆరోపణలున్నాయి. తప్పుడు ఎఫ్ఐఆర్ తో హీరోయిన్ ఫ్యామిలీ ముంబై నుంచి విజయవాడ తరలించి ప్రభుత్వ అతిథి గృహంలో బంధించి వేధింపులకు గురి చేశారు. వేధింపులకు లొంగకపోవడంతో రిమాండ్ కు తరలించారు. రిమాండ్ తో బెంబేలెత్తి కాళ్లబేరానికొచ్చింది సినీ నటి కుటుంబం.